Sure. Inbox me the details. I'll send you right away. Okay. Thank you so much. Yeah, take care. Bye. నాన్నగారండి, నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటమ్మా అది? రేపు నాతో పాటు మీరు ఒకసారి స్కూల్ కి రావాలండి. ఎవరి కొంపలు కూల్చటానికమ్మా? అబ్బా, అదే మీకు అలవాటైన పని కదా అని అలా అడిగాను. బంగారు తల్లి, నీకో సామెత చెప్పనా? ఏంటండి అది? ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకురా విశ్వదాభిరామ వినరవేమా. అంటే అర్థమేంటండి? అంటేనమ్మా, ఎలక తోలు తీసుకొచ్చి సంవత్సరం అంతా ఉతికామనుకో ఆ రంగు నలుపుగానే ఉంటుందన్నమాట, తెలుపుగా మారదు. అలాగే కొంతమంది మనుషులు మన మనుషులుగానే ఉంటారు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా అంతే. నువ్వు చెప్పింది కరెక్టేరా. చెప్పు తినే కుక్క చెరుకు తీపి ఎరుగునా అని వెధవ మాటలకు అలవాటు పడిన నోటికి మంచి మాటలెలా రుచిస్తాయి చెప్పు. అయ్యో, మీ మాటలు వింటుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందక్క? ఏనుగును చంపిన వీరప్పనొచ్చి నాటుకోడిని చంపడం నేరము అన్నాడంట. అలా ఉంది. సూపర్ సూపర్ అక్క. చాలా నర్మైండే. చెప్పమ్మా, రేపు నేను స్కూల్కి ఎందుకు రావాలి? రేపు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందండి. తండ్రిని తప్పకుండా తీసుకొని రమ్మన్నారు. రాకపోతే 5,000 ఫైన్ వేస్తారన్నారండి. ఏంటి ఏంటంటేంటి? తండ్రిని తీసుకురాకపోతే 5,000 ఫైనా? మరి తీసుకెళ్తే 5,000 గిఫ్ట్ ఇస్తారా? లేదండి. ఏడ్చినట్టుంది. సర్లేమ్మా, తప్పకుండా వస్తానే. కాకపోతే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. హెల్పా? ఏంటది? నా ఫ్రెండ్ శ్వేత ఉందండి. పాపం దానికి డాడీ లేరండి. మీరు దాని డాడీలా రావాలండి. ఏంటి? నేను మీ ఫ్రెండ్కి డాడీలా రావాలా? తప్పమ్మా, నిజం తెలిస్తే మీ ఫ్రెండ్ షేమ్ అయిపోతుంది. నిజం తెలీదండి. దయచేసి దానికి నాన్నలా నటించండి. అలా కాదమ్మా, నేను అలా చేస్తే ఇంకందరూ జీవితాంతం నేనే దాని తండ్రి అనుకుంటారు. అనుకోనివ్వండి. మీరు జీవితాంతం దానికి తండ్రిగా ఉన్నా నేనేం ఫీల్ అవునండి. నువ్వు చిన్నపిల్లవమ్మా, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నీకు తెలియవు. వద్దు. లేదండి, మిమ్మల్ని తీసుకొస్తానని దానికి మాట ఇచ్చానండి. మీరు రావాల్సిందేనండి. అది కాదమ్మా. నాన్న చేతు అదంతగా అడుగుతోంది కదరా, ఒప్పేసుకో. పైగా ఆ శ్వేత చాలా మంచిదిరా. మనకెన్నోసార్లు హెల్ప్ చేసింది. ఒక్క 10 నిమిషాలేగా, ఏదో ఒకలాగా మేనేజ్ చేసేరా. సర్లేమ్మా, నువ్వు చెప్పావు కదా. అలాగే అమ్మా, వస్తాలే. థ్యాంక్స్ నాన్నగారండి. అమ్మా ఇలారా. ఏంటి? ఒకసారి ఇలా రా అమ్మా. అయ్యా రామ, ఇదిగో నాన్న, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల బీరువాలో పెట్టు. ఇలా రా అమ్మా. ఏయ్, ఏంటి? రేపు బాబాయ్ శ్వేతకి తండ్రిగా వస్తాడా? అవును. అలా రావద్దని చెప్పండి. ఏ, ఎందుకు? శ్వేతకి నాకు ఛాలెంజ్ జరిగిందమ్మా. ఛాలెంజ్ చిరంజీవికి రావు గోపాలరావు గారికి మధ్య కదా జరిగింది. ఏయ్, నువ్వు నోర్మై. ఏయ్, నువ్వు చెప్పవే, ఏం ఛాలెంజ్ జరిగింది? తండ్రిని తీసుకొస్తానని అది తీసుకురాలేవని నేను ఛాలెంజ్ చేసుకున్నామమ్మా. ఓహో. శ్వేత బాబాయ్ని తీసుకురానంది. కానీ రేపు గీత గనుక బాబాయ్ని తెచ్చి దాని తండ్రిని చెప్తే నేను ఓడిపోతానమ్మా. ఓహో, నువ్వేం భయపడకే. ఏదో ఒకటి చేసి వాళ్ళ నాటకాన్ని బయట పెట్టేద్దాం. శ్వేతకి చేతు తండ్రి కాదని చెప్పేద్దాం. అప్పుడందరూ శ్వేతని చేతుని తిడతారు. దాంతో మీ ఛాలెంజ్ లో నువ్వే గెలుస్తావు. థ్యాంక్స్ అమ్మా. చేతు, ఇద్దరు పిల్లల ముద్దుల తండ్రిగా వెళ్తావా? చూస్తాను చేతు, ఎలా వెళ్తావో.
ఏంటేంటేంటి ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి మీ నాన్నని తీసుకెళ్లాలా? అవును మామా, తీసుకెళ్ళకపోతే 5,000 ఫైన్ ఇస్తామన్నారు. అయితే మీ నాన్నని పిలిపించాలా? గావులేగా నాకెందుకు, ఒక 5,000 ఫైన్ కడతా. 5,000? ఏం అక్కర్లేదే, నేనొచ్చి మీ ప్రిన్సిపల్తో మాట్లాడతా. నువ్వు కాదు మామా, మీ అయ్యి వచ్చి మాట్లాడినా గా ప్రిన్సిపల్ వదలడు. నా మాట విని ఫైన్ కట్టడు బెటర్. ఇదెక్కడ టార్చరే? ఇప్పటికిప్పుడు 5,000 అంత డబ్బు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తే? కావాలంటే రేపిస్తాలే. రేపేం చేసుకోవాలి మామా, నేనే ఏదో ఒకటి చేసుకుంటాలే. అయ్యో 5,000 ఎలా? పైసలకి ఏం చెయ్యాలి? అరే జంబోగాడున్నాడు కదా. జంబో, అరే జంబో, ఏడున్నావు? రారబై. బాలికా, ఏమి నీ కోరిక? అరే జంబో, నాకు 5,000 కావాలిరా బై. అటులనే తీసుకొనుము. అరే భలే ఇచ్చినవురా. అరే థ్యాంక్స్ రా బండడా. గిన్ని పైసలు ప్రిన్సిపల్ కి ఫ్రీగా ఎందుకు ఇయ్యాలి? నేనియా, దాచుకుంటా. మరి అయ్యగారిని తీసుకోకపోతే ఫైన్ కట్టాలి కదా. అన్నిటికి మించి పండుతో ఛాలెంజ్ చేసిన మా అయ్యని తీసుకొస్తా అని. ఇప్పుడు ఏడు నుంచి తేవాలి? ఈ బండిని మా అయ్యలక వేషం చేసి తీసుకోపోతే అవు ఇదే కరెక్ట్ ఐడియా. ఒరే బండోడా, ఆజ్ఞా, నువ్వు మా అయ్యలకు మార్పోరా. అటులనే, కానీ మీ నాన్న రూపం నాకు తెలియవలెను. ఒక్క నిమిషం రా. మద్యము లేక మెదడు ముద్దు బారినది. ఇగో గిట్ల మారాలి రా బై. గీడు మా నాన్న, గీడ్లకనే మారాలి. అటులనే కానిమ్ము. ఇప్పుడు నేనేమి సాయవలను? మా స్కూల్కి వచ్చి టీచర్తో మాట్లాడితే చాలు. అటులనే రమ్ము, ఆజ్ఞ. రే, ఇదే డ్రెస్ లో వస్తావా ఏంది? పెళ్ళికి పోదాం అనుకున్నావురా. వెళ్ళి ప్యాంట్ షర్ట్ వేసుకోపో. అటులనా? అటులనే ఆజ్ఞ. ఇప్పుడు బాగుంటినా? మస్తున్నారా. పోదుమా పాఠశాలకి? త్వరగా రమ్ము బాలిక, పోయేదము. మామ చూసిండంటే సొంపుడు చంపుతాడు. చప్పుడు చేయకుండా పోదాం పద.
ఏంటమ్మా? నడుచుకుంటూ వెళ్దామండి. సరే పద. రావి రా. వీళ్ళేంటే కారు వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్నారు? అర్థం కావట్లేదు. సరే, ఆ శ్వేత ఎవరితో వెళ్తుందో చూద్దాం. పదదానింటికి వెళ్దాం. అవునక్క, పద పద. మామా, నేను స్కూల్కి పోతున్నా. సరే. అయ్యో మామా, పడిపోయినా మామా. ఏ ఆగు, నేను తీసుకుంటా కదా, నేను తీసుకుంటా. నువ్వు పో. గట్లనే నువ్వు పోవే. బా, ఇంత పెద్ద కర్మ వచ్చింది. ఉండు. ఇప్పుడు చూడవే, ఆ శ్వేత తన తండ్రిని తీసుకురాదు. ఎందుకంటే దాని తండ్రి దాని దగ్గరుండడని అదే చెప్పింది కాబట్టి. ఒకవేళ ఫైన్ కట్టడం ఇష్టం లేక ఎవడో ఒకడిని తీసుకొచ్చి వాడే తన తండ్రినని నమ్మించినా నమ్మించొచ్చు. అవునక్క, ఖచ్చితంగా అదే చేస్తుంది. ఎవడో గంగేగాడిని తీసుకొచ్చి వీడే నా తండ్రి అని చెప్తుంది. కరెక్టే. అదే జరిగితే ఏదో ఒకటి చెప్పి దాని దారిలోనే ఆపేద్దాం. అక్క, శ్వేత వస్తుంది. గీతను కదా తీసుకుని బయలుదేరాడు. మరిప్పుడు దీంతో ఎలా ఉన్నాడు? పోతాం రారబై. అసలు చైతూకి శ్వేతకి సంబంధం ఏంటక్కా? లేదే, మనకి తెలియకుండా ఏదో జరుగుతోంది. ఈ విషయం అర్జెంటుగా అత్తయ్య గారికి గీతకి చెప్పాలి. పద 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 పద. అయ్యో, ఇదేంటి? అక్కడ చేతు శ్వేతతోనూ ఉన్నాడు, ఇక్కడ గీతతోనూ ఉన్నాడు. అదే అర్థం కావట్లేదు. సరేదా పద. అయ్యో, ఇదేంటి? అక్కడ చేతు, ఇక్కడ చేతు. అసలు ఇదెలా సాధ్యమే? అక్క, వీళ్ళు డ్రామాలు ఆడుతున్నట్టున్నారక్క. అంటే ఒక్కడే రెండు చోట్ల ఉన్నట్టు మేనేజ్ చేస్తున్నాడా? అవునక్క. అసలు ఇదెలా సాధ్యమే? నాకే తెలుసక్క. వీళ్ళేంది ఇక్కడేం చేస్తున్నారు?
ఓహో, ఛాలెంజ్ లో వాళ్ళ కూతుర్ని గెలిపించనీకొచ్చిండ్రా. అంటే మా అయ్యగారిని తీసుకోపోకుండా ఆపనీకన్నమాట. అర్థమైంది, చెప్తా మీ పని. ఒరే బండోడా, నువ్వు మాయమైపోరా బై. నేను మళ్ళీ పిలిచినప్పుడు రా. ఆజ్ఞ బాలిక. చెప్తానే, రండి రండి. ఓ పెద్దలు, తారలు పైనలో ఇగో ఇక్కడున్నది. ఏంది పెద్దలు గట్లా చూస్తుండ్రు? అబ్బే ఏం లేదు, మీ నాన్న గారి పేరు ఎత్తిండంటే చంపుతా బిడ్డ. సరే, తలలో పేనే ఎత్తలేం, ఇంకా పేరు నోర్మైవే. అవును శ్వేత, తండ్రిని తీసుకెళ్ళకపోతే ఫైన్ కట్టాలి కదా. పాపం ఫైన్ కట్టాల్సిందేనా? ఏం చేస్తాం పెద్దలు, కట్టకు చేస్తానా ఏంది? అవునే, ఇందాక నీ పక్కన ఎవరినో చూసాని. కళ్ళకిట్లా మస్కొచ్చిందా ఏంది? పోయి డాక్టర్ కి చూపించుకోండి. నేను తప్ప నాతో ఎవ్వరు రాలే. ఓహో, అక్కడ చైతు ఉన్నాడు, ఇక్కడ చైతు లేడు. అంటే మేమే చైతు ఉన్నట్టు ఊహించుకున్నామా? సరే సరే, నీకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి ఫైన్ కట్టు. వెళ్ళు. అమ్మయ్యా, అనవసరంగా కంగారు పడ్డామే. లేని చేతుని మనం ఉన్నట్టు ఊహించుకున్నాం అంతే. సరే, ఇది ఎలాగో తండ్రిని తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఛాలెంజ్ లో నా కూతురే గెలుస్తుంది. 10 వెళ్దాం, బాగా ఎండగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్, మానేసారా కంటిన్యూ చేస్తున్నారా? ఏంటది? మందు. మందేంటి సార్? నేనేంటి సార్? ఆ పేరు చెప్తే నాకు వాంతి వస్తుంది. చాచా, మీ ఫేస్ చూస్తే అలా లేదే. ఏం చేస్తాం సార్, కొన్ని ఫేసులు అంతే. ఏమీ చెయ్యకపోయినా ఏవేవో అన్నీ చేసినట్టు అనిపిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇంతకీ పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ అయిందా? 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, మీరు వెళ్ళండి. గీత, ఎవరికోసం అమ్మా చూస్తున్నావు? మీకు నిన్న చెప్పాను కదండి, నా ఫ్రెండ్ శ్వేతని, దానికోసం చూస్తున్నానండి. ఓహో, ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? చాలా ఇష్టమండి. మరి పండగ కంటే ఇష్టం లేదా? ఇష్టమేనండి. పండగ ఎక్కువ ఇష్టమా, శ్వేత ఎక్కువ ఇష్టమా? శ్వేతండి. ఓకే, నేను ఎక్కువ ఇష్టమా, శ్వేత ఎక్కువ ఇష్టమా? శ్వేతండి. ఏంటి? అయ్యో రామా, మీరంటేనే ఇష్టమండి. సర్లే గాని, నీకెందుకు శ్వేత అంటే అంత ఇష్టం? ఏమోనండి, దాన్ని చూస్తే నా సొంత చెల్లిని చూసినట్టే ఉంటుందండి. అది కనపడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుందండి. అదొక్క పూట కనిపించకపోతే దిగులుగా ఉంటుందండి. నాకే కాదండి, దానికి కూడా నేనంటే ప్రాణమండి. నన్ను స్కూల్లో ఎవరేమన్నా అంటే తిడుతుందండి. దాని అక్క నన్నట్టే ఫీల్ అవుతుందండి. వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతగా ఆరాటపడుతున్నారంటే ఇది ఏ జన్మ సంబంధము, ఎన్ని జన్మల అనుబంధము. నాన్నగారండి, నాకు మాట ఇచ్చినట్టుగా దానికి కూడా తండ్రిగా నటిస్తారు కదండి? అలాగేనమ్మా, నటిస్తాను. ఒరే బండోడా, ఆజ్ఞ బాలిక. చల్ బాలికేంద్ర బాలిక.
ఈ భూతం భాషలో నువ్వు వాగినావంటే ఏడికెళ్ళి వచ్చిండ్రా ఈ అవులగాడు అనుకుంటారు. చిరంత యాస భాష మార్చురా, నాలుక చక్కగా మాట్లాడరా. అటులనే బిడా నేను అమెరికాలో ఉంటిని, ఆడ కంప్యూటర్ జాబ్ చేస్తుంటి. నా బిడ్డ కోసం ఈడికి వచ్చిన. ఈడ నేను 3 దినాలుంటా, 4 దినం సప్పుడు చేయకుండా పోతా. ఎటులా మాట్లాడి తిని నీ మొహాన్ లెక్క మాట్లాడుతీవి. నేను మాట్లాడమంది నా యాసలో కాదురా, నా అయ్యగాని యాసలో. సవజైందా? అయినది ఏం సవజైందో ఏందో. ఏది ఒకసారి మా టీచర్తో ఎట్లా మాట్లాడతావో చూపించు. అటులనే నమస్కారములు ఉపాధ్యాయ. నా పేరు జంబో, మా అమ్మ పేరు లంబో, నాన్న పేరు గంబో, మాది సీసా గ్రామము, నేను దీపములో ఉంటిని. దీపంలో ఉంటిని, సీసాలో తింటిని, సోఫాలో పండితిని. ఏం భాష రాదు నీ నోట్లో మన్నువడా. అటుల తిట్టకు బాలిక, ఎలా చేయవలెనో నీవే చెప్పుము. అన్నీ నేనే చెప్తే ఇక నువ్వేం చేస్తావురా? ఓ సీసా దాగి ఇంకో సీసాలో పండుకుంటావా? అటుల తిట్టకు, తిట్టినచో నేను అలిగేదను. నీ అలుగుడు తగలయ్యా, నీ ఆలుగడ్డ మొహానికి ఇంకా అలుగుడు ఒకటి. సర్లే నేను చూపిస్తా, చూసి నేర్చుకో. హాయ్ సార్, దిస్ ఇస్ చైతన్య ఫ్రమ్ ఫారెన్. షీ ఇస్ మై డాటర్ అని ఇంత స్టైల్ గా మాట్లాడాలా? అవునా? అయినచో మీ తండ్రి గారు ఫారెన్ లో ఉండుదురా? గా పాగల్ గాడేడు సచ్చిండో నాకెవరు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకే చెప్పినా.